హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం ఎవడికి రాకూడదబ్బా. ఏ మీటింగ్ వెళ్ళినా ఎవడొకడు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి ఏదైనా ఒకటి అడిగితే, సూపర్ సిక్స్ ఎక్కడైనా ఒకటి అడుగుతూ ఉంటే, ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ అడుగుతూనే ఉన్నారు. బయటికి వెళ్తే ప్రజలు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఆయన మీటింగ్లో ఒక వ్యక్తి వచ్చారు. ఆయన నంద్యాల నుంచి మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఆ మీటింగ్ జరుగుతున్న మధ్యలో జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి, జై వైఎస్ఆర్సీపీ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నాడు. దెబ్బకి కంగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆ వ్యక్తివే కదా, గతంలో వచ్చావు కదా, ఇదే పనా నీకు, నంద్యాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ కాన్స్టిట్యున్సీ ఏంటి అంటూ పాపం ఆ వ్యక్తిని క్వశ్చన్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈయన ఒకంత ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మీటింగ్లో అరిచేంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చినప్పుడు చాలా కామ్గా ఉంటారు. ఆయన వ్యతిరేక నినాదాలని యాక్సెప్ట్ చేయరు. అందరినీ యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళని అనుమతిస్తారు. కానీ అటువంటి గుంపులో వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని పొగుడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పాపం పిత్తర చూపులు చూస్తూ అలా అలా నిలబడిపోవాల్సి వచ్చింది. ఒకసారి ఆ వీడియో చూడండి. నువ్వు ఎప్పుడు ఇదే కదా, నువ్వే కదా, అన్ని దగ్గర నువ్వే కదా. ఈ కాన్స్టిట్యున్సీ మీది, ఏ కాన్స్టిట్యున్సీ ఇది? నంద్యాల నుంచి వస్తానే ఉంటావు, తిరుగుతానే ఉంటావు, ఇదే మరి గొడవ చేస్తూ ఉంటావు. నిన్నేమనాలి నాకు అర్థం కాల. నీకు ఈ మేరకు అయితే కష్టం. చూశారు కదా, ఏంద్రా ఎట్లున్నారు అనే విధంగా లేదా? ఎందుకు వాళ్ళ మీటింగ్లకు మీరు వెళ్ళడం ఎందుకు, అరవడం ఎందుకు భయ్యా? నాకు అర్థం కాదు. జై జగన్ అని అక్కడ అరిస్తే ఏమవుతుంది, జై వైఎస్ఆర్సీపీ అని అరిస్తే ఏమవుతుంది? వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, భయపడతారు, చంద్రబాబు నాయుడు టెన్షన్ పడతారు. ఏంటి నా మీటింగ్లు ఎట్లా జరుగుతున్నాయి? మొన్నటికి మొన్న ఒకటి వస్తే మాకు నిరుద్యోగ వృత్తి కావాలి, జాబులు కావాలని అడిగితే ముందు సంపద సృష్టించని తర్వాత మీకు కావాల్సిన ఇస్తానని పాపం కంట్రోల్ చేసుకుంటూ చెప్పిన చివరికి ఏం చెప్పాలో అర్థం కాక, నీకు సంపద సృష్టి ఎలా చేయాలో తెలిస్తే వచ్చి నా చెవిలో చెప్పు అంటూ ఎటకారంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇంకో మీటింగ్లో కొంతమందిని మీటింగ్ నుంచి తోసేయటం జరిగింది బయటికి అడుగుతూ ఉన్నందుకు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాపం చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి కష్టం పగాడికి కూడా రాకూడదు. ఒక రేంజ్లో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా అలాగే ఉండిపోతారని పాపం ఆయన బాధ మామూలుగా లేదు. అర్థమవుతుంది కదా. తండ్రి పుత్రోత్సాహం, పుత్ర ప్రేమ అట్లా ఉంటుంది మరి, తండ్రి ప్రేమ పుత్రుడి పైన. సో ఓవరాల్గా ఎక్కడికి వెళ్తే అక్కడ గట్టిగా తగులుకుంటున్నారు అబ్బాయి మీరంతా. ఇలాగే తలుపుకుంటే పాపం అసలే ముసలి ప్రాణం. ఆలోచించండి ఏమైపోతుందో ఎదవది. సో ఇటువంటి అడ్వెంచర్స్ చేయకండి అమ్మా, కొద్దిగా రిస్కీ. అర్థమవుతుందా? రిస్కీ మా పెట్టుబడి అంటే మాత్రం నేనేం చేయలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.